అందరికి మల్లన్న స్వామి పట్నంకి ఒక రోజు ముందు నైట్ చలి ఉపారం అండి తెల్లవారుజామున పోచమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టొచ్చి ఇంట్లో కూరాడు పెట్టిన తర్వాత ఒగ్గొల్లొచ్చి ముందుగా ఇంటి ముందు అందుగుంజ నాటిన తర్వాత అందరం కలిసి మల్లన్న స్వామి గద్దెలకడానికి పుట్ట బంగారం కోసం వెళ్ళొచ్చు. తర్వాత ఇంట్లో అందరికి మైలలు తీసి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత సుంకు బియ్యం పట్టడం స్టార్ట్ చేశారు. ఆ స్వామి దయతో సుంకు బియ్యం ఎదుగొచ్చింది. మళ్ళీ తెల్లవారుజామునే అందరం లేచి మల్లన్న స్వామి తౌతులో ఉన్న దేవుళ్ళని పాలతో కడిగి మళ్ళీ ఆ తౌతుని పూజించేలోపే ఒగ్గొల్లొచ్చి పుట్ట బంగారంతో గద్దెలకి పట్నం వేయడం అయితే స్టార్ట్ చేశారు. సుంకుబియ్యం పట్టినాం కదా, వాటినే పులుగమన్నం పాశమన్నం కింద బోనంగా వండి ఆ బోనంకి పసుపు రాసి మళ్ళీ పూజిస్తారు. మా ఇంట్లో జరుపుకునేది చిన్న పట్నం, 5 సంవత్సరాలకు ఒకసారి పట్నం వేసుకుంటాం. ఇదంతా ఏదో నార్మల్ గా కాకుండా ఒగ్గు వాళ్ళు కథలు చెప్పుకుంటూ చేపిస్తారు. ఆ తర్వాత హారతిలో దీపాలు వెలిగించి ఇంటికొచ్చిన ముత్తైదువులందరికీ బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి పూజకి కూర్చునే లోపే తౌతును కూడా పట్నంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత చూడండి ఎలా ఉంటుందో. నీ బ్రహ్మలోకం తెల్లాడుతుంది మళ్ళా దేవుడా వచ్చేది దేవుడా రత్నంకి బల్య మెడలమ్మ నలుగురు భార్య నీకు నారాయణమూర్తి అన్నవు దేవుడా 40,000 ఈశ్వరా. ఒగ్గు వాళ్ళు ఇలా కథలు చెప్తూ పూజ చేయడం దాదాపు 2 గంటల పాటు జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ కాస్త టైంలో అన్ని మర్చిపోయి ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. పూజ అయిపోయిన తర్వాత దేవుడి మీద అక్షంతలేసి దండం పెట్టుకున్న తర్వాత హారతి ఇస్తారు. ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టి స్వర్గస్థులైన మన ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్తే పాటలు పాడుకుంటూ కథలు చెప్తారు. మా మామయ్య వాళ్ళ అమ్మా నాన్న అంటే నానమ్మ తాతల పేర్లు చెప్తున్నప్పుడు మా అత్తమ్మతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరికి నేను కూడా. పూజంతా అయిపోయే లోపు మధ్యాహ్నం 1 గంట అయింది. ఇంకందరూ దండం పెట్టుకున్న తర్వాత తౌతుని గద్దె పైన పెట్టేశారు. ఆ తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు లేదా పట్నం వేసుకునే వాళ్ళందరూ ఇలా పట్నం మీద 3 సార్లు హస్తమేస్తారు. ఆ స్వామికి దండం పెట్టుకుని చేతుల్ని దులపకుండా ఇలా ఇంట్లో వాళ్ళకి తుడుచుకోవాలంట. మల్లన్న స్వామి పట్నం తొక్కుడు అవ్వకూడదని అత్తమ్మ నేను చీర కొంగులతో దగ్గరికి చేసేస్తున్నా. ఇలా చేసిన తర్వాత బోనంలో వండిన వంటలని 5 ఆకుల్లో నైవేద్యంగా పెట్టి ఇలా అరగిస్తూ ఆ దేవుడికి సమర్పించాలి. ఇంకా ఆఖరిగా ఆ దేవుడు మమ్మల్ని ఎత్తుకుంటే మేము కూడా మిమ్మల్ని ఎత్తుకుంటాం దేవుడా అని చెప్పి దేవుడికి చూపించిన నైవేద్యంతో అందరం కలిసి ఒక పొద్దు విడుస్తాం. అందరూ భోజనం చేసిన తర్వాత ఒగ్గు వాళ్ళు ఎలా వచ్చారో తిరిగి వాళ్ళని వాళ్ళ ఇంటికి సాగనంపిస్తాం. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మరి. థ్యాంక్ యూ.